శ్రీ గురుభ్యో నమ. సద్గంధంతో సాంగత్యం కార్యక్రమానికి రేడియో గీతం శ్రోతలకి పునఃస్వాగతం. ఇప్పుడు మనం ఆదిపర్వం పంచమాశ్వాసంలో 24వ పద్యం నుండి కొనసాగిద్దాం. ఏను మంత్రశక్తి ఎరుగక కోరితి కన్యకి తీయు కోరగాదునాక నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే నవ్వరా. చుట్టాలు పక్కాలందరూ కూడా నా తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే నన్నేం చేస్తారు మహానుభావ? నాకు ఈ మంత్రశక్తి తెలియక పొరపాటు చేశాను, కోరని కోరాను మహానుభావ అని విని సూర్యుడు దాన్ని కరుణించి, నీకు సజ్జోగర్భమున పుత్రుడు ఉద్భవిల్లు, నీ కన్యాత్వమును దూషితంబు కాదని వరంబిచ్చిన తక్షణం ఆ కన్యకు అంశంబున కానీనుండై. అంశుమంతుడు అంటే సూర్యుడిని అంశుమంతుడు అంటారనమాట. ఆయన వరమిస్తున్నాను, నీకు గర్భం ధరించవలసిన అవసరం లేదు, ఇలా మోయాల్సిన అవసరం లేదు, గర్భం సజ్జోగర్భంతో వెంటనే నీకు పుత్రుడు కలుగుతాడని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే ఆయన దయ వల్ల సూర్యుని అంశాన సలిలేతమైన పుట్టుక వచంబు నిసర్గచమైన కుండలంబుల యుగళంబు నొప్పగ సుపుత్రుడు కర్ణుడు పుట్టే. సూర్యమండలమొక భూతలమ్మున పెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుగెడు నా నిజజ్యుతి సవిస్తర లీల వెలుంగుచుండుగన్. సహజ కవచ కుండలాలతో పుట్టాడు మహానుభావుడు. సూర్యమండలమే భూమి మీద దిగిందా అన్నంత ప్రకాశంతో పుట్టాడు కర్ణుడు. అంత ఆదిత్యుండు ఆకాశమున కలిగిన కొడుకును చూచి కుంతి తద్దయు విస్మయం బంది యద్యుంచియునది నేరక. ఏం చేయాలో తోచట్లేదు పాపం కుంతీదేవికి. ఆ బిడ్డని చేతిలో పట్టుకున్నది. ఎలా అమ్ముని నాకు నిత్య ఇమ్మంత్ర శక్తి ఏ నెరుగంగ వేడి, ఎల పుత్రకు కోరి అంతయు భక్తి నిన్ను తలంచితి ప్రీతి, ఇనుడును నాకు ఏల సజ్జో గర్భమిచ్చే కుమారుడేలా అప్పుడ ఉదయించే. ఇంకెట్టు ఈ లోక పరివాదమేనుడిగింతు ఇంతకు ఇంత ఇనురుగరి జనులు. దుర్వాసుడానికి ఈ మంత్రం ఎందుకు ఇవ్వాలి? ఈ మంత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలని నాకెందుకు కోరిక పుట్టాలి? సూర్యుడు ఎందుకు రావాలి? ఈ గర్భాన్ని ఎందుకు ఇవ్వాలి? ఈ పుత్రుడు నాకెందుకు పెట్టాలి? ఇప్పుడు ఎలా లోకాపవాదాన్ని తప్పించుకుంటాను అని మరి చాలా చాలా దుఃఖిస్తున్నది ఆమె. ఈ బాలు నెత్తుకొని ఇంటికి చన్న నన్ను నా బంధులందరూ మనంబుననే మనా. ఎట్లీ బాల సూర్యని భునిట్టులడించి పోవంగా బుద్ధి పుట్టునని కన్యమనంబులో నన్ను. బాలుని గనక ఎత్తుకొని ఇంటికి వెళ్తే నన్ను బంధువులందరూ కూడా దూషిస్తారు. అలాని బాల సూర్యుడిలాగా ఉన్నాడే మహానుభావుడు. ఈ చిన్న పిల్లాడైనా ఎంతో మహానుభావత్వం ఇతని కంటిలో కనపడుతుంది. మరి ఎలా వెళ్ళటానికి నాకు బుద్ధి పుడుతుంది అని మనసులో ఎంతో దుఃఖపడుతుంది. వందుని వగచుచున్న దాని పుణ్యమున ఆదిత్య ప్రేరితంపై అనర్ఘరత్న వసుభరితం పోయిన ఒక్క మంజస నదీ ప్రవాహ వేగంబునను తన వద్దకు వచ్చిన దానిలో చెచ్చెర తన కొడుకును పెట్టి కుంతి నిజగ్రహంబునకు చనే. ఇలా బాధపడుతుండగానే వెంటనే ఆ నదిలో ఒక రత్నాల పెట్టె, బంగారం చేత తయారైంది, మణిపూసలు మంచి రత్నాలతో ఒదిగింది అయిన ఒక పెట్టె నదీ ప్రవాహంలో గంగా నదిలో కొట్టుకొచ్చింది. ఆమె గుట్టు చప్పుడు కాకుండా ఆ బాలుణ్ణి ఆ పెట్టెలో పెట్టేసి తన దారిని తను వెళ్ళిపోయింది. ఘనభుజుండు రాధయను దానిపతి ఒక సూతుడరుగు తెంచి చూచి రత్నపుంజ భరితమైన మంజసలోనున్న కొడుకు దానితోన కొనుచు వచ్చే. రాధ అనే ఘనభుజుండు రాధయను దాని పతి ఒక్క సూతుడు. ముందు రాధ పేరు చెప్పారు. ఎందుకంటే అంత గారాభంగా పెంచింది ఆ తల్లి కర్ణుణ్ణి. కాబట్టి మనం ఇప్పుడు కూడా కౌసల్య సుప్రజారామ అని రాముణ్ణి సంబోధించడానికి, నిద్రలేపడానికి కౌసల్యని ఎలా మనం ముందు ఉపయోగించుకుంటామో కౌసల్య శబ్దం, అలానే ఇక్కడ కూడా మొట్టమొదటిగా రాధ శబ్దం ఉపయోగించుకున్నారు. చూడండి కవి గారు కూడాను. ఆ రాధ అనే ఆమె భర్త ఒక సూతుడు
అరుగదించి సూతుడు అంటే మన వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రులు అంటారుగా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు. ఒక బ్రాహ్మణ స్త్రీకి అంటే హై ఇదనమాట. అంటే నలుగురిలో పైనున్న బ్రాహ్మణ స్త్రీకి కింద ఉన్న అంటే రెండవ స్థానంలో ఉన్న క్షత్రియ పురుషుడికి పుడితే వాళ్ళని సూతులు అంటారు. అలానే క్షత్రియ స్త్రీకి అలానే వైశ్య స్త్రీకి పుడితే కూడాను అది కూడా సూతుడు అంటారు. ఇలా సూతుడు అనే పదం సూతుల కులం ఒకటి అలా తయారైంది అనమాట. ఈ ఇంటర్ క్యాస్ట్ వ్యవస్థ ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉన్నదని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అని. అటువంటి సూతుడు ఆయన భార్య రాధ అనే ఆమె. అటువంటి అతను ఒక రోజున గంగా తీరానికి వస్తే ఈ పెట్టె కనపడింది అక్కడ. తన భార్య రాధకునిచ్చిన అదీను కరము సంతసిల్లి కుమారు కని చన్నులు సేపి ముదంబున పెనిచెను సుహృదులెట్టి పుణ్యము అనగన్. సుహృదులు చాలా మంచి హృదయం గలవాళ్ళు వీళ్ళిద్దరు కూడాను. భార్యకి ఇవ్వగానే ఆమె వెంటనే చన్నుల్ని చేపింది, చక్కగా పాలిచ్చింది. ఇదంతా మన పుణ్యం అనుకున్నారు వాళ్ళిద్దరు కూడా. ఇట్లు వసు నివహంబుతో వచ్చుటం చేసి వసుషేనుండను నామంబునన్ పరగి కన్నుండు రాధేయుండయి సూతగ్రహంబునన్ పెరుగుచుండే రాధేయుడు అంటారు. మనం పేరు విన్నాం అనేక సినిమాల్లో. భారతం రాధేయ అనే నామం విన్నాం కదా. ఇలా వచ్చిందనమాట. రాధ సుతుడు కాబట్టి రాధేయుడు. అలానే అసలు పేరు ఏం పెట్టారంటే వాళ్ళు వసుషేనుడు అని పెట్టారు. ఎందుకంటే వసు అంటే బంగారం అన్నమాట. బంగారు సమూహాన్ని వసునివహము అంటారు. అటువంటి బంగారు కుండలాలతో పుట్టాడు కదా, చెవికున్న కుండలాలతోటి. అందువల్ల అతన్ని వసుషేనుడు అనే పేరు పెట్టి పెంచుతున్నాడు. అంటే కన్నుడి యొక్క అసలు పేరు వసుషేనుడు అనమాట. రాధ కొడుకుగా కన్నకుండలాలు సహజ కన్నకుండలాలతో పుట్టాడు కాబట్టి కన్నుడుగా ఇలా రాధేయుడని కన్నుడని కూడా పిలువబడుతూ అలా పెరుగుతున్నాడు వాళ్ళ దగ్గర. యదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ కమనీయ కాంతి నిలయ అనవరతాన్నదానాభితర్పితముని విప్రజనాసి పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమ పతివ్రతాభరణాభిశోభిత తామర శేక్షణదాల్మియందు పృథివి బోనిదాని పృథయను కన్యకాధిక వీరుడై స్వయంవరమున పడసి పర నరేంద్ర పరిభావి పాండుభూవరుడు పేర్మితో వివాహమయ్యే. ఇక అక్కడ కర్ణుడి కథ అలా సాగిపోతుంది. ఇక్కడ కుంతి కథ ఏమిటాయో మనం తెలుసుకుందాం. ఆమెకి మరి ఉత్తమ గుణాలు కలది కాబట్టి ఓర్పుతో భూమితో పోల్చదగిన అమ్మాయి. ఆ అమ్మాయిని మరి పాండు రాజు స్వయంవరంలో వివాహం చేస్తున్నాడు. మరియు భీష్మానుమతమున మద్రరాజ తనయ మాద్రియను దాని మహోత్సవంబున వివాహంపై పాండురాజు భరతకుల రత్నాలంకారుండై పరాక్రమమున ఎవ్వరిని మెచ్చక అపార చతురంగ బల సమన్వితుండై ఆ తర్వాత భీష్ముడి యొక్క అనుమతి మరొక భార్యను కూడా, రాజులకి బహుభార్యత్వం అనేది ఆ రోజుల్లో అది సహజం అన్నమాట. ఎందుకంటే అనేక యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఒక పుత్రుడు చనిపోయినా ఇంకో పుత్రుడు ఉండాలి, అట్లా అని వంశం కొనసాగించాలనే ఉద్దేశం ఒకటి. దాంతో వాళ్ళు అనేక వివాహాలు చేసుకునేవాళ్ళు. మాద్రిని కూడా వైభవంగా తన పెదనాన్న అయిన భీష్ముడు యొక్క అనుమతితోటి మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. చతురంగ బలాలతో యుద్ధానికి వెళ్తూ ఉండేవాడు అతను. ధ్వజనీపాత భరంబునంతరగా ధాత్రీధరాహీంద్ర మూర్ధజ రత్న ప్రకరంబులున్నత గజేంద్ర స్యందన ప్రోల సధ్వజ వాతాహతి తులగా జలద బృందం వీక్రియన్ సర్వ దిగ్విజయార్థం బరిగెన్ కురు ప్రభుడు దౌర్వీర్య ప్రకాశార్థి. ఒక రోజున పాండురాజు
తన బాహుబలాన్నంతా కూడా ప్రకటించాలి అనుకున్నాడు. జైత్రయాత్రకు బయలుదేరాడు. మొత్తం భూమిని అంతా జయించాలని. జైత్రయాత్ర అంటే అదే అనమాట. అతుల ప్రతాపలీలాయుతుడై ప్రాదక్షిణాపరోత్తర దిగ్భూపతుల నిజ శాసన వశీకృతులను కావించే తనదు కీర్తి వెలుంగల్. బ్రహ్మాండమైన పరాక్రమం అయింది. నలుదిక్కుల భూమి మీద ఉన్న నలుదిక్కుల రాజులను కూడా లొంగ తీసుకున్నాడు. అతిరౌద్రాకార కీలాయత దవదహనోగ్రాగ్రసేనాని పీడాహతులై నానావిధోపాయనములు కొని సౌహార్ధవాంచన్ జయశ్రీ శ్రితబాహుంగానగా వచరి సకల జగత్సేవ్యమానును మహేంద్ర ప్రతిమును కౌరవ్యవంశ ప్రభు అఖిల మహీపాలురాంబ ఆ అంబాలికేయున్. అంబ కొడుకు ధృతరాష్ట్రుడు, అంబిక కొడుకు పాండురాజు కదా, అంబాలికేయున్ అన్నారు ఇక్కడ. అంబాలిక కొడుకైన పాండురాజుని అలా జైత్రయాత్ర ముగిసిన పెంబట భూమి మీద ఉన్న రాజులందరూ కూడా దర్శించుకొని అనేకమైన కానుకలనన్నీ తీసుకొచ్చి ఆయన ముందు కుప్పగా పడేశారు. లలితహయద్విపంబుల విలాసినులన్మణి రౌప్య కాంచనావలుల నజా విగో మహిష వర్గములను బహుభూషణంబులను పలువిడి కపముల్ ధరణి పలురచేకుని 100,000 గజంబుల పెరికించి తెచ్చే కురుముక్షుండు అకుప్య ధనములిమ్మును. ఎంతో అందమైన గుర్రాలు, ఏనుగులు, మంచి అందమైన స్త్రీలు, మణులు, వెండి, బంగారం, మేకలు, గొర్రెలు, దున్నలు, ఆవులు, ఇలా ఎంతో ధనం, అనేక రకాలైన ధనం కిందే వస్తుంది అవన్నీ కూడాను రాజులకి. ఆ ధనాన్ని కప్పాలుగా గ్రహించాడు పాండురాజు. అంతేకాదు 100,000 ఏనుగులతో మోయించాల్సి వచ్చిందట ఆ ధనాన్ని. శరనిధి పరివృత విశ్వంభరగల భూపతులు పాండుపతి కృతమునకు కింకరులై ప్రతి సమకల్పిత కరులైరి అది మొదలగా కౌరవ్యులకు. భూమి మీద ఉన్న రాజులంతా కూడా వీళ్ళకి ఈ కురువంశాధిపతి అయిన ధృతరాష్ట్రుడికి అంటే రాజు ఆయన కాబట్టి ఆయనకి సేవకులుగా మారేటట్టుగా చేసేసాడు పాండురాజు. వాళ్ళందరూ కూడా కప్పాలు చెల్లిస్తున్నారు. ఇట్లు పాండురాజు దిగ్విజయంపు చేసి తదుపార్జితంబులైన అపరిమిత ధనంబుల తెచ్చి ధృతరాష్ట్రును అనుమతంబున భీష్మునకు సత్యవతికి తమ తల్లులైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు ఇచ్చి వారి వలన అనేక ఆశీ ప్రశంసలు పడసి సుఖంబున్నంత విధంగా దిగ్విజయం చేసిన తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క అనుమతితోటి తెచ్చిన కానుకలన్నీ వాళ్ళన్నీ ఆ రాజులు తెచ్చిన కానుకలన్నీ కూడా బ్రాహ్మణులకి, ఆ తర్వాత భీష్ముల వారికి, సత్యవతీదేవికి, తమ తల్లులకి, విదురులకి, మిత్రులకి అందరికీ కూడా ఇచ్చి వాళ్ళ వల్ల ఆశీర్వచనలు పొందాడు. వినుత యశుండు పాండు నృప వీరుడు దిగ్విజయంబు చేసి పెంపున కొని వచ్చి ఇచ్చిన అపూర్వ మహాధనరాశి పేర్మివారని విభోంబుతోడ ధృతరాష్ట్రుడు చేసే శతాశ్వమేధముల్ తనిసిన భూసురేషులకు దక్షిణలిచ్చి యథోచితంబుగా. ఆ తర్వాత దక్షిణలు కూడా ఇచ్చారు. ధనమే కాకుండా ఎన్నో అశ్వమేధాలు కూడా చేశారు. ఆ అశ్వమేధ యాగంలో మళ్ళీ బ్రాహ్మణులకి దక్షిణలు అవి ఇచ్చారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 43వ పద్యం ఆదిపర్వం పంచమాశ్వాసం నుండి 43వ పద్యం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.